హలో ఎవరి బాగున్నారా? నువ్వు బాగుంటారు మా గురించి. టాపిక్ ఏంటంటే, మీరు ఏదైనా విషయం, మీరు పర్టికులర్ విషయాన్ని గురించి ఎవరికైనా డిస్కస్ చేయాలా, లేకపోతే చెప్పాలా అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే మార్చొద్దండి, చెప్పేసేది. అలా నాంచడం వల్ల ఏమవుతుందంటే లాస్ట్కి మీరే నష్టపోతారు. నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను. ఏ విషయమైనా కూడా మీరు ఏదైనా ఎవరితోనైనా పర్టికులర్గా ఇంప్రెస్ చేయాలన్నా, లేకపోతే అప్రిషియేట్ చేయాలన్నా, లేకపోతే ఎవరినైనా తిట్టాలన్నా కూడా ఆన్ ద స్పాట్ మీకు అనిపించిందా, మీరు ప్లానింగ్ చేసుకున్నారా, క్లియర్ ప్లానింగ్ చేసుకున్నారా, లేకపోతే ఆన్ ద స్పాట్ అనిపించిందా చేసేది, దాన్ని ఫార్వర్డ్ చేస్తూ పోయారు అనుకోండి, నష్టపోయేది మీరే. ఎలాగంటారా? ఇప్పుడు మీరు ప్లానింగ్ చేసుకొని ఫలానా టైంకి ఫలానా తేదీకి చెప్పాలని మీరు అనుకుంటారు, కానీ అది ఒకవేళ జరగకపోతే, అది ఒకవేళ అవ్వకపోతే మీరు నష్టపోతారు. ఎందుకంటే మీరు దాని గురించి ప్లానింగ్ చేసుకుని ఉంటారు, క్లియర్ ప్లానింగ్ చేసుకుని ఉంటారు, ఆ రోజు చెప్పాలా అని చెప్పేసి మీరు అనుకుని ఉంటారు, మీ మనసులో ప్రిపేర్ అయి ఉంటారు. అది మనము బై మిస్టేక్ మనం మర్చిపోయో, లేకపోతే ఫర్దర్ ఏదైనా మనకు ఆ సర్కమ్స్టాన్సెస్ కానీ మనకు సపోర్ట్ చేయాలి, అట్మాస్ఫియర్ సపోర్ట్ చేయకుండా, లేకపోతే ఆ సర్కమ్స్టాన్సెస్ మనకు సపోర్ట్ చేయకుండా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే అప్పుడు మనము చాలా బాధపడాల్సి వస్తుంది. ఇది నేను పర్సనల్గా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అది నాకు ఇలాంటివి చాలా జరిగాయి. సో మీకు నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేద్దామని చెప్పేసి నా ప్రయత్నం. ఎందుకంటే నా ద్వారా జరిగిన ఒక తప్పు ఏమి ఇంకొక అతను చేయకూడదు అని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం. నాకు జరిగింది, నేను నేను ఫర్దర్గా దాన్ని రెక్టిఫై చేసుకుంటాను చేసుకున్నాను కూడా. బట్ అలాగే మీకు ఫ్యూచర్లో కానీ, లేకపోతే మీరు ఫేస్ చేస్తూ ఉండడంగా కానీ, ఏదైనా మీకు అట్లా ఏదైనా అనిపిస్తే తిట్టడం కానీ, ఏదైనా అప్రిషియేట్ చేయడం కానీ, ఏదైనా ఏదైనా చెప్పడం కానీ చెప్పేసింది. దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మీరు దాని ద్వారా మంచిగా చెడైనా ఇప్పుడే మీరు అయిపోతారు. మంచి చేసినారా మంచి అయిపోతారు, చెడు చేసినారా ఇప్పుడే చెడు అయిపోతారు. దాని తర్వాత ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే మనం కరెక్ట్గా ఉంటాం, మనం ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అంతే కదా. అని పక్కనోడు దాన్ని రిసీవ్ చేసుకోవాలా లేదా అనేది వాడి మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం చెప్పేసేయాలి అంతే ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మనం ఇది సబ్జెక్ట్ చెప్తామని చెప్పేసి నేను ఇలా ఈ వీడియో రూపంలో నేను చెప్తున్నాను. పరిస్థితులు మారచ్చు, చెప్పలేము. అందుకని నేను మరీ ప్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి విషయాలు ఏవైనా ఉన్నా కూడా మీరు ఆన్ ద స్పాట్ ఎవరికైనా కానీ, మీ కొలీగ్స్ కానీ, లేకపోతే మీ సీనియర్ కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, ఎవరికైనా కూడా చెప్పేసింది. కొంతమంది ఉంటారు మనకి ఇష్టమైన వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక ఈవెంట్లో కానీ, లేకపోతే సమ్ బర్త్డేనే అనుకోండి, మీరు ఏదో ఏదో ఒక విషయంలో ఉండి వర్క్లో ఉండి మర్చిపోయి ఉంటారు. సో తను ఏం చేస్తాడంటే మీరు చెప్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. సో అలాంటి దాంట్లో ఏమవుతుందంటే అలా మీరు మీ ఇంప్రెషన్ అనేది పోతుంది. మనల్ని అర్థం చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు, కానీ ఒకవేళ అర్థం చేసుకోకుండా తను ఒకవేళ మీ మీద చాలా ప్రేమ పెట్టుకొని ఉన్నప్పుడు మీరు ఆ ఒక్క వర్డ్ చెప్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. అలా మనం ఏదో విషయంలో ఉంది చెప్పలేదంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు హర్ట్ అవుతారు. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏమవుతుందంటే మనకు కొన్ని రిలేషన్స్ అనేటివి దెబ్బతింటాయి. సో మరీ చెప్తున్నా మీకు, మీరు ఏం చేస్తారంటే మీకు ఏది అనిపించినా కూడా ఎక్కేసేయండి. దీనివల్ల మీరు లాభం పొందుతారు.
ఆలోచించాల్సిన విషయంలో ఆలోచించాలి. కానీ అప్రిషియేషన్ చేయడంలో కానీ, మనం ఏదైనా ఒక విషయం ఎవరికైనా విష్ చేయడం కానీ, ఏదైనా కూడా ఇది ఖచ్చితంగా మనము వాళ్ళకి చేరవేయాలి. లేకపోతే మనం నష్టపోతాము. వాళ్ళు మనల్ని తప్పుగా అపార్థం చేసుకునే పరిస్థితి కూడా మనకు రావచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్, నేను మీకు ఇవే చెప్తున్నా. ఓకేనా? మీరందరూ వినొచ్చు, వినకపోవచ్చు. కాకపోతే నాకు అనిపించింది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేశాను. అలాగే మీరు కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను. బాయ్.